జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ మరోసారి జై శ్రీరామ్. హిందువులారా మేల్కోండి. చూశారు కదా, అర్బన్ నక్సల్స్ ప్రొఫెసర్లు, మేమే తోపులం అనుకునే ప్రొఫెసర్లు అందరూ కలిసి ఈరోజు మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. హిందువులు తెలుసుకోవాల్సింది ఏం, గో బ్యాక్ అంటున్నది మార్వాడీని కాదు, మన హిందుత్వాన్ని చీల్చడం, మన హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం. అది ఇద్దరి మధ్య జరిగిన గొడవ. కావాలిస్తే పోండి, కోర్టులో కేసు వేయండి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. ఎవరో ఇండివిజువల్గా చేసిన పనికి, వ్యక్తిగత కారణాలు చేసిన పనికి కేసు పెడతారా? అలాంటి ప్రతి ఒక్కరు, ఏ కులం, ఒక కులం మనిషి, ఒక మనిషి ఏదో తప్పిస్తే కులాన్ని మొత్తం వదిలేస్తారా? ఒక మొత్తం చేసి ఒక మతాన్ని వదిలేస్తారా? ఇదేం కల్చర్ రాబాయి మీది? దీనికి మూల కారణం చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. చండాలం వేషనాగొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మతం మారి రిజర్వేషన్ అనుభవిస్తున్న విధవలే చేస్తున్నారు. ఇది వాళ్ళు మతం మారుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ రిజర్వేషన్ అనుభవిస్తూ హిందుత్వం పేరు పెట్టుకొని హిందువుల్ని చీల్చే పనిలో పడ్డారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఇక్కడ లోకల్లో ఉన్న వేషనా కొడుకులు చేసే పని కాదు. ఇది డీప్ స్టేట్ అంటే అమెరికా ఎలా అయితే పాకిస్తాన్ని, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి వాళ్ళ ఇష్టంలో వాళ్ళని పెట్టి అక్కడ అడుక్కు తినే వరకు చేసి నాశనం చేస్తున్నారు. అమెరికాకి ఏంది, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? వాళ్ళు తప్ప ఎవరు బాగుపడద్దు. వాళ్ళ ఉద్దేశం అది. ఆఫ్ఘనిస్తాన్ తీసుకో, బంగ్లాదేశ్ తీసుకో, పాకిస్తాన్ తీసుకో, ఇలాంటి దేశాల మీద ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు నాశనం చేయాలి. వాళ్ళ ఎజెండాని మనకి ఉన్న కంపునిస్టులు, కంపునిస్టులు, ప్రొఫెసర్లు, మేధావులుగా ఉండే ప్రొఫెసర్లు ఈ మతం మారి, రిజర్వేషన్లు మాత్రం మతపరంగా కావాలి, కులపరంగా కావాలి, కానీ వాళ్ళు మాత్రం వేరే దాంట్లో తిరుగుతుంటారు. వేసిన కొడుకులు. వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చేసే పనులు, హిందువులారా సిగ్గు తెచ్చుకోండి. మీరు సిగ్గు శరం తెచ్చుకోండి హిందువులారా. వాళ్ళ మాటలు నమ్మి మనం గో బ్యాక్ అంటే సిగ్గుపడాలి మనం. అవురా భయ్ అన్న. ఇంకోటి చెప్తున్నా, పృథ్వీరాజ్ యాదవ్, నేను కూడా యాదవే, నేను హిందువునే. నీ మీద ఎంతో అంతో మా కన్సర్న్ ఉండేది. ఏమంటున్నావు అన్న? వాళ్ళు నాసి రకం అమ్ముతున్నారు. అవురా భయ్, ఎవరి వ్యాపారం వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను, ఒక షెడ్ కొంటాను, నా ఇష్టం. 1000 రూపాయల షెడ్ కొంటాను, 2000 షెడ్ కొంటాను, 4000 షెడ్ కొంటాను. కస్టమర్ చాయిస్, కస్టమర్కి ఏది కావాలంటే అది కొంటాడు. కస్టమర్కి కూడా నాసి రకమా మంచిదా చెడా అని తెలియదా? నాసి రకం అన్నాక ఒకసారి పోతే మరోసారి పోతాడా? మినిమం సెన్స్ లేదా మీకు? ఆలోచించారా మీరు? ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇంకోటి, ట్యాక్స్ కట్టారు అంటారు. ట్యాక్స్ కట్టకుంటే గవర్నమెంట్కి పోయి, జిఎస్టీకి పోయి కంప్లైంట్ చేయరా భయ్? వాళ్ళకి చెప్పు, అరే భయ్ ట్యాక్స్ కట్టలేరని. అది చెప్పని సదా కాదు. ట్యాక్స్ కట్టరు. ఒక్కటి చలో, నేను సవాల్ విరుస్తున్నా. నాకు 24 గంటల టైమింగ్, 24 అవర్స్ టైమింగ్. నేను ఇద్దరం పోదాం. నీకు ₹1 కోటి ట్యాక్స్ లేనిది మార్వాడీస్ కాకుండా వేరే వాళ్ళు ట్యాక్స్ లేకుండా ఎంత బిజినెస్ చేస్తుండో చూపిస్తా. 24 అవర్స్ ఎక్కువద్దు నాకు, 24 అవర్సే చాలా. ఎందుకు విసురుతావా? నేను చూపెట్టకుంటే, నేను గాన మీకు 24 అవర్స్లో ₹1 కోటి సరుకు పట్టియకుంటే మీరేం చేయమంటే అది రెడీ ఉన్నా. నువ్వు రెడీ ఉన్నావా పృథ్వీరాజ్? నువ్వు రెడీ ఉన్నావా? మళ్ళా సామాజికవేత్త అది ఇదని మాట్లాడతారు. మినిమం సెన్స్ ఉండదన్నా మీకు? ట్యాక్స్ కట్టించుకునే బాధ్యత గవర్నమెంట్ తెరవై. గవర్నమెంట్ ఏం పని చేస్తుంది చెప్పండి? నాసి రకం అనేది అన్ని రకాలు ఉంటాయి. ప్రతి దానిలో క్వాలిటీ 1, 2, 3 అని గ్రేడ్ ఉంటాయి. ఎవడేది కొనాలో అది కొంటాడు, ఎవరి చదని వాడు కొంటాడు. నీవన్నీ ఓకే అన్న, నీవు అంటున్నావు కదా అన్నీ తెలంగాణ కొంటున్నావు. నువ్వు వేసుకున్న డ్రెస్సులు, నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు తినే తిండి అన్నీ నువ్వు తెలంగాణలో కొంటున్నావా? నువ్వు ఇప్పుడు అమెజాన్కి వెళ్ళి, ఫ్లిప్కార్ట్కి ఏవి కొనట్లేదా? అన్నీ మీ పక్కన పోయి మన మార్వాడి కాకుండా వేరే వాళ్ళతోనే కొంటున్నావా? నీ జీతంలో గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు ఎప్పుడు బయట కొనలేవా? వేరే వాళ్ళతో కొనలేవా? ఏం మాట్లాడుతున్నావు అన్న మీరు? టైం వచ్చిందని చెప్పి ఏదో 10 మందిలో ఉండాలని చెప్పి టైం పాస్ చేయడం కాదు. దేశం కోసం జరా పాటుపడండి. ఒక దేవుని లాంటి మనిషి వచ్చాడు ఈరోజు, ఓ యువ పురుషుడు వచ్చాడు. ఆయన ఉండడం వల్ల ఈరోజు దేశం ఇలా ఉంది.
అదే మీరు ప్రేమించే ఈ కమ్యూనిస్టులు ఈ ఇంకా మళ్ళా చెప్పొద్దు వాళ్ళు పేరు కానీ పేరు అంటే ఇంటి పేరు మార్చుకున్న వాళ్ళు ఉంటే ఈరోజు పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. అంటారు కదా మీరు రాహుల్ గాంధీ అంటారు కదా, రాహుల్ గాంధీ గారు ఎంత మంచిగా అంటారు సంవిధాన్ బచావో అని. అరే సంవిధానంలో ఉంది రాబోయ్, ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలు ఎక్కడన్నా బతకొచ్చు, ఏమన్నా వ్యాపారం చేసుకోవచ్చు, లీగల్ ఎక్కడన్నా పోయి చేసుకోవచ్చు అంటారు. తెలియదా మీకు? ఆ సంవిధానం కాదా? సంవిధానం బచావో అని ఎదురాడతారు కదా, ఈ సంవిధానం ఖరాబ్ చేయడం కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? జస్ట్ నోటికి ఏది వస్తే అది మాట్లాడాలి, ప్రజలు వింటున్నారు కదా, తిక్కోవాలనుకుంటారా? అయిపోయింది మీది. మీ కమ్యూనిస్టుల పార్టీలు క్లోజ్, మీకు ఓట్లు లేవు, సీట్లు లేవు, ఆడిలో అన్నలు లేరు, అంత క్లోజ్. ఇంకెన్ని రోజులు ఇట్లే ఉంటారు మీరు? చేసిండ్రు ఒకప్పుడు, వాళ్ళు కూడా చేసిండ్రు, అడవిలో ఉండి చేసిండ్రు, కానీ మొత్తం అర్బన్ నక్సల్స్ వాళ్ళ చేతిలో పడ్డది. వాళ్ళే మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. వాళ్ళు భారతదేశ ఇంట్రెస్ట్ కన్నా బయట దేశాల ఇంట్రెస్టే వాళ్ళకి ఎక్కువైంది. చెప్తున్నాను మరి ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసే ప్రతి హిందువుకు చెప్తున్నా, ఆలోచించుకోండి. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వదిలేయండి. మనకు చదగాక మన బిజినెస్ నడవక పక్కన మీద ఏడవద్దు. వాడు చేస్తుండు. అదే భయ్, నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే అంటున్నారు కదా మా బిజినెస్ నడవట్లేదు అంటారు కదా, మీ కొడుకో కోడలో బిడ్డో అల్లుడో ఉంటారు, వాళ్ళు పోయి అమెరికాలో పనిచేస్తున్నారు, బయట రాష్ట్రాల్లో పోయి పనిచేస్తున్నారు, బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, బయట రాష్ట్రంలో బిజినెస్ చేస్తున్నారు. చలో వాళ్ళని మీరు అందరూ ఇంటికి తెచ్చి పెట్టుకుంటారా? రేపు వేరే దేశం వాళ్ళని ఇండియాకి పంపిస్తారు, ఇండియాకి వస్తారు. ఇండియా ఉన్నోడు ఏం చేయాలి? పక్క రాష్ట్రం మీ రాష్ట్రం కాదు పోయి ఇంకో ఇప్పుడు ఢిల్లీలో పనిచేస్తాడు, తెలంగాణ అంటాడు, తెలంగాణకు వచ్చేయాలి. తెలంగాణ పనిచేస్తాడు, రేపు డిస్టిక్లకు రావాలి, డిస్టిక్లో అయ్యి మా డిస్టిక్ నీ కూడా రాబారా అనికంటే రేపు మండలంలో పోవాలి, మండలం అయ్యి మా మండలం నీవెందుకు రాబట్టే గ్రామాలకు పోవాలి. అంటే ఎవడు ఏ గ్రామంలో వాడే ఉండాలన్నా? మినిమం సెన్స్ ఆలోచిస్తలేరా మీరు? సెన్స్తో ఆలోచించండి రా భయ్, మినిమం సెన్స్తో ఆలోచించాలి. అంటే ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే ఇదేనా పార్టీ ప్రయోగాలు తప్ప దేశ ప్రయోజనాలు లేవా? అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కటి సింపుల్ చెప్తున్నారు భయ్, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే లోకల్ హైదరాబాద్ ఉన్న లోకల్స్ మాత్రం లేదురా భయ్ మేము హైదరాబాద్ మాది మీరు అందరూ వెళ్ళిపోండి అంటే హైదరాబాద్ ఎలా ఉంటుంది? శ్మశానం అవుతుంది, శ్మశానం. తెలుసుకోండి మీరు. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారు, అప్పుడే డెవలప్ అయింది. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో డెవలప్ అయ్యేది హైదరాబాద్ అయింది, మన భాగ్యనగరం. ఎందుకయింది? అందరూ వచ్చిన కనుకనే. అందరూ వస్తేనే అవుతుంది రా భయ్. ఏదో మన చదగాక ఏదో మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని గబ్బు లేపాలని, హిందుత్వాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాం, హిందుత్వాన్ని నాశనం చేయాలని, హిందూ పండుగలని ఖరాబ్ చేయాలని. దాండియా ఎవడరా భయ్? దాండియా మా ఇష్టం ఆడతారా భయ్? నీ ఎవడరా భయ్ పనికి? దాండియా హిందూ కల్చర్ ఎక్కడ పోయినా ఆడతాం, నీ ఎవడో ఆడొద్దని చెప్పనికే. వాడెవడో చెప్తే వీడెవడో చెప్తే వానికి వీనికి అని సపోర్ట్ చేయడం అవసరమా? మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్ ఈ కమ్యూనిస్టులారా, అర్బన్ నక్సల్స్లారా జాగ్రత్త ఉండండి. అయిపోయింది మీ కాలం. ఒకప్పుడు మీరు నడిచింది, మీరు వాడే పాటలు చూసి అందరూ అనుకున్నారు, కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. పిల్లలు మేల్కున్నారు, యువకులు ఏం పోవట్లేదు, నిద్రపోవట్లేదు. జర జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా హిందువులారా ఫస్ట్ ఆలోచించండి. మళ్ళీ కాశ్మీర్ పండిట్లా మన బతుకులు కాకూడదు. ఓకే, మనం అంటే ఎట్లా బతికిపోతాం, 30-40 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 30-40 ఏళ్ళ వరకు మనం మోడీ గారు మనకు చేశారు, వాళ్ళు చేసిన అనుభవం ఇంకా 30-40 ఏళ్ళు బతుకుతాం. 30-40 మన పిల్లలకి ఇల్లులు, ఆస్తులు, కార్లు కూడా పెడితే ఆడొచ్చి మళ్ళీ అనొద్దు వెనకదన్నీ పోతాడు, వెనకదన్నీ మొత్తం గుంజుకొని పోతాడు. మన ఆడపిల్లల్ని, మన ఆస్తులని వాడు అన్నీ గుంజుకొని పోతాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అలా దిబో అని మొత్తుకోవాలి. కాశ్మీర్ పంటలు ఏం చేసిండ్రు? కోట్ల ఆస్తులు వదిలిపెట్టి వచ్చిండ్రు. వాళ్ళకున్న కోట్ల ఆస్తులు, వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు, వాళ్ళ కల్చర్ని అన్నీ వదిలిపెట్టి బిచ్చం ఎత్తుకలాగా ఇక పారిపోయించారు. మన బతులు అలానే కావాలన్నా? ఏ మనుషులు రాబాయి మీరు? మళ్ళా ఓకే, వీళ్ళంటే అర్బన్ నక్సల్స్, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకి చైనాకి వెళ్ళో అమెరికాకి వెళ్ళో ఎవడో వాడో వీడో ఎంతో బిచ్చ పడేస్తారు. వాళ్ళేసే బిస్కెట్లకి వీళ్ళు అరుస్తారు. మీకేమైంది రాబాయి? సామాన్య హిందువులకి ఏమైంది? సామాన్య భారతీయులకి ఏమైంది? మీకు మినిమం అర్థమవుతలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? మీరు అర్థం చేసుకోలేరా? మీకు మినిమం సెన్స్ ఉండదా? మీకు మినిమం మీకు ఆలోచన ఉండదా? మీకంటూ ఒక ఆత్మాభిమానం ఉండదా? దాన్ని బట్టి ఆలోచించారా? వాడు ఎవడో వేస్ట్ గాడు అన్నాడని చెప్పి వీడు గో బ్యాక్ పోతే ఏమవుతుంది? మార్వాడేస్కి ఏమవుతుంది? వాళ్ళు ఇంకొదరు బతుతారు. వాళ్ళు అమెరికాలో పోయి కూడా వాళ్ళు వ్యాపారం చేస్తారు, వాళ్ళ వృత్తిరా పోయి. ఓకే, అలా అంటారా? చలో ఈరోజు నేను యాదవ్, మా వృత్తి గొర్రెలు కాసుకోవాలి,
పోయి నాకు గొర్రెలు రాసుకోమంటావా? చదివేసి గొర్రెలు గాయమంటావా? రేపు ఇంకో పని చేసేవాళ్ళు మంగళ పని చేసేవాళ్ళు మంగళ చేసుకోమంటావా? సాకలి పని చేసేవాళ్ళు సాకలి పని చేసుకోమంటావా? అంటే ఏంది మీది? వృత్తులు మావి మృత్తులు మావి అంటే ఈరోజు పంచర్ షాపులు ఎవరు నడుపుతున్నాడు? చికెన్ సెంటర్లు ఎవరు నడుపుతున్నాడు? మన మన దేవునికి పవిత్రంగా పెట్టే పూలు పనులు ఎవరు అమ్ముతున్నారు? బట్టల షాపులు ఎవరు అమ్ముతున్నారు? ఆలోచించుకోండి. దీన్ని ఆలోచించరు, దీన్ని అన్నారు. ఎందుకంటే తడుస్తాయి, బట్టలు తడుస్తాయి. దీని గురించి మాట్లాడితే బట్టలు తడుస్తాయి. హిందువులు అమాయకులు, వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళకేం తెలియదనే కదా మీరు వాళ్ళ మీద ఏరొచ్చేది. సిగ్గు తెచ్చుకోండి అర్బన్ నక్సల్స్, సిగ్గు తెచ్చుకోండి కంపెనిస్టులు, సిగ్గు తెచ్చుకోండి. ఈ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మేము పెద్ద ప్రొఫెసర్లము మాకు అన్నీ తెలుసు అనేవాళ్ళు, సిగ్గు తెచ్చుకోండి. ఇంకోటి, ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో కొంత విధవలు అంటున్నారు, నేను డబుల్ పీజీ చేసిన, డబుల్ ఎంబీఏ చదివిన, ట్రిపుల్ ఎంబీఏ చదివిన, నేను అన్నిసార్లు చదివిన. వాళ్ళకి ఎందుకున్నా మీకు తెలుసా ఒక విషయం? చాలామందికి మీకు తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ ఎంబీఏలు డబుల్ పీజీలు చేసేవాళ్ళు వాళ్ళకి ఇంట్లో గతి లేక, ఏం పని చేయలేక, ఆ డబుల్ ఎంబీఏలు డబుల్ ఎంసీఏలు డబుల్ పీజీలు చేస్తే వాళ్ళకు ఉండడానికి ఒక రూము, తిండి దొరుకుతాయని అంటున్నారు. ఉండి ఈ రాజకీయాలు, ఈ పనికిమాల పనులు చేయడానికి వాళ్ళు డబుల్ ఎంసీఏలు ఎందుకు రాబాయి? నీ చదివిన ఒక ఎంబీనే కట్టుదదు, లేదు పక్క జరుగు. చదివిన ఒక ఎంసీనే కట్టుదదు, పక్క జరుగు. నీ చదివింది ఎందుకోసం? ఏదో చేయనికనే కదా. అంటే చేసి ఈ పనికిమాల పని చేయనికనా? మళ్ళీ చెప్పుకుంటాం మేము డబుల్ చేసినాం, ట్రిపుల్ చేసినాం, ఎంబీఏలు ఎంసీఏలు. తెలుసుకోండి హిందువులారా, మేల్కోండి. జై హింద్, జై భారత్, జై మోడీ.